హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 4 కి సంబంధించి అఫీషియల్ డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో మనం ఈ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక పాయింట్, రౌండ్ 4 కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఫస్ట్లీ మీరు చేయవలసిన పని ఏంటంటే రౌండ్ 3 అయిపోయిన తర్వాత మీ క్యాస్ట్ కి సంబంధించి ఏ సైనిక్ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఒక పేపర్ మీద రాసుకోండి. సో ఆ పేపర్ ప్రకారం అంటే ఆ ఖాళీల ప్రకారం మాత్రమే మీరు రౌండ్ 4 కి అయితే అప్లై చేయండి. అండ్ ఇంకొక పాయింట్, మీ క్యాస్ట్ కి సంబంధించి ఏదైనా సైనిక్ స్కూల్లో కనుక ఖాళీలు అంటే వేకెన్సీస్ ఏమీ లేకపోతే అలాంటి సైనిక్ స్కూల్స్ మీరు ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేయదు. సో అర్థమైంది కదండి. అండ్ ఈ వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా మనకి ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో ఉంది. సో మీరు ఒకసారి వెబ్సైట్ కి వెళ్ళి మీ క్యాస్ట్ కి సంబంధించి ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పి లిస్ట్ అవుట్ తయారు చేయండి. సో ఇప్పుడైతే మాత్రం ఈ అఫీషియల్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికోసం మనం ఏం చేద్దాం అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉంచాను. సో చూద్దాం ఇక డేట్స్ గురించి. సో రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది, రౌండ్ 3 అయిపోయింది, రౌండ్ 4. సో ఈ రౌండ్ 4 సంబంధించిన డేట్స్ అనేవి ఈ రోజు వచ్చాయి. ఇప్పుడు చూడండి, సో రౌండ్ 4 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఇదిగోండి 13/6/2020. అంటే ఇప్పుడు డేట్ అంతా 12. సో రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవబోతుంది. సో మీలో ఎవరైనా రౌండ్ 4 కి అప్లై చేయాలంటే మాత్రం మళ్ళీ చెప్తాను, వేకెన్సీస్ ప్రకారం మాత్రమే అప్లై చేయండి. ర్యాండమ్ గా ఏ స్కూల్ పెడితే ఆ స్కూల్ మాత్రం అసలు సెలెక్ట్ చేయొద్దు, సీట్లు రావు. నెక్స్ట్, సో రౌండ్ 4 అనేది ఎప్పుడుతో క్లోజ్ అవుతుంది అంటే లాస్ట్ డేట్ రౌండ్ 4 అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 16/6/2024 23:55. అంటే సో ఈ రోజు అంటే 16వ తారీఖున రాత్రి 11:55 మీరు రౌండ్ 4 అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. నెక్స్ట్, సీట్ ఎలక్షన్ అంటే రౌండ్ 4 అప్లై చేసిన తర్వాత మన పిల్లలకు సీట్ వచ్చిందా లేదా అని చెప్పి ఏ రోజు తెలుస్తుందంటే 20/6/2024 క్లియర్, సాయంత్రం 5 గంటలకి. డేట్ కూడా మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్, ఒకవేళ ఆ రోజు ఏ రోజు రిజల్ట్ వచ్చిన రోజు కనుక మీ పిల్లలకి ఎవరికైనా సీట్ వస్తే మాత్రం మీరు యాక్సెప్టెన్స్ చెప్పాలి. అంటే ఏంటి, మీకు సీట్ కావాలా, లేకపోతే రీకన్సిడర్ క్లిక్ చేస్తారా, లేకపోతే ఎగ్జిట్ క్లిక్ చేస్తారా, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు సంబంధించిన ఆప్షన్ ఏంటి అని చెప్పి ఏ డేట్ లోపు చెప్పాలంటే ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అలాటెడ్ స్కూల్ ఇదిగోండి 23/6/2024. ఒకవేళ కనుక సీట్ వచ్చింది అనుకోండి, సో 20 నుంచి 23 మధ్యలో టైం ఉంది. ఈ లోపు మీరు ఆలోచించుకోండి ఆ స్కూల్కి పంపించాలా వద్దా, లేదు అంటే నెక్స్ట్ రౌండ్ లో మనకు పిల్లలకి సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదని చెప్పి మీరు కొన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని అప్లై చేసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే రౌండ్ 4 కి ఒకవేళ మీకు కనుక మాకు ఏ సైనిక్ స్కూల్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం రౌండ్ 4 లో కనుక మీకు ఏ సైనిక్ స్కూల్ సీట్ వచ్చినా ఓకే చేసేయండి. అంతేకాకుండా రీకన్సిడర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రౌండ్ 5 లో వస్తాయని చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం రౌండ్లు వెళ్లే కొద్ది కూడా మన సీట్లు వచ్చే ఛాన్సెస్ అయితే తగ్గిపోతుంది. సో రౌండ్ 4 లో మీ టార్గెట్ సైనిక్ స్కూల్ అనుకుంటే మాత్రం రౌండ్ 4 లో కనుక ఎవరికైనా సీట్ వస్తే మాత్రం 100% యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్ గా అర్థం కండి. నెక్స్ట్, ఒకవేళ మీరు సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ యాక్సెప్ట్ చేసే స్టూడెంట్స్కి ఏం జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం మెడికల్ టెస్ట్ ఉంటుంది. అది ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 24/6/2024. క్లియర్. నెక్స్ట్, ఈ రోజు మెడికల్ టెస్ట్ అంతా బాగా జరిగి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా జరిగిపోతే మనం ఏం చేయాలంటే ఫీజు అనేది పే చేయాలి. అది ఏ రోజు అంటే 1/7/2024. సో అర్థమైంది కదండి. ఈ డేట్స్ ఒకసారి మైండ్ లో గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వేకెన్సీస్ అన్ని కూడా మీరు చూసుకున్న తర్వాత అప్లై చేయండి అండ్ ప్రయత్నం చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే వేకెన్సీస్ లిస్ట్ చూసిన తర్వాత సార్ 1-2 సీట్లు ఉన్నాయి కదా మనకి ఏం వస్తాయని చెప్పి అనుకుంటారు. కానీ మీరు మీ ప్రయత్నం చేయండి. అర్థమైందా? మన లక్ బాగుంది అనుకోండి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మాత్రం మీ ప్రయత్నం అయితే చేయండి, అందరూ అప్లై చేయండి. ఓకే. నెక్స్ట్ మనకి ఏంటి 1/7/2024 కల్లా రౌండ్ 4 అయిపోద్ది. నెక్స్ట్ రౌండ్ 5 ఎప్పుడు మొదలవుతుందంటే 1/7/2024 అయిపోయిన తర్వాత ఆ వీక్ లో స్టార్ట్ అవుద్ది. సో అంటే ఏంటి ఇంకా చెప్పంటే జూలై 1st వీక్ లో రౌండ్ 5 అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి రౌండ్లు వెళ్లే కొద్ది సీట్లు తగ్గిపోతాయి. నెక్స్ట్ సీట్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గిపోతుంది. సో అందరికీ వీడియో అర్థం చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.